ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఆ అన్న కాపాడుతాడు, ఈ అన్న కాపాడుతాడు. అవసరం ఉన్నప్పుడు వీళ్ళని ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి సమాజంలో. వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఏదైనా బెదిరియడం, తల్లిదండ్రులపైన ఆధారపడి బతికే పిల్లలు ఇలా చాలామంది ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఏం అర్థం అంటే ఒకరిపైన ఆధారపడి ఉండకుండా వాళ్ళ పని అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫారెన్లో చూస్తే పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తారు. మన భారతదేశంలో అలా లేదని చెప్పుకోవచ్చు. మళ్ళీ కారణాలు ఏవైనా కొద్దిగా స్వేచ్ఛని స్వేచ్ఛ లేకుండా చేశారని చెప్పుకోవచ్చు. ఇది కొద్దిగా చాలా బాధాకరం. ఎవరికైనా ఫ్రీడమ్ కావాలి. ఇక్కడైతే చాలామంది పెద్దవాళ్ళపైన ఆధారపడి బతుకుతుంటారు. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లగాడు పెద్దోడయ్యాడు అయినా మా పైన ఆధారపడి బతుకుతున్నాడు అని. ఇక్కడ నేను కూడా ఆధారపడి బతికేవాడిని. కొద్దిగా మా ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఊరికి వాళ్ళ ఎమ్మడ ఉండి బతికేవాడిని. ఎప్పుడైతే తెలుసుకున్నానో వీళ్ళపైన ఆధారపడి బతకకూడదు, కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అని నాకు కూడా ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడం వల్ల ఇప్పుడు ఎవరిపైన ఆధారపడకుండా నా పని చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయి. ఆ పెద్ద ఆలోచనలు సక్సెస్ వైపు నేను వెళ్ళాలనుకుంటే కష్టపడాలి. ఆ కష్టాన్ని ఒక్కనే పడుతున్నాను. ఎవరి హెల్ప్ లేకుండా నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను. తప్పకుండా ఈ కష్టం ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుందని అనుకుంటున్నా కాదు, ఇది కొద్దిగా గుర్తింపు అనేది వచ్చింది. ఇక్కడ ఎవరిపైన ఆధారపడకుండా చాలా వరకు తల్లిదండ్రులు కూడా అనుకుంటారు, పెద్ద అయినాక మా పిల్లగాడు మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. ఇక్కడ తల్లి కానీ నాన్న కానీ ఇదే అనుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని నేర్పియాలో అన్నీ నేర్పిస్తారు. అక్కడ అది ఉంది ఇది ఉంది అని చెప్తారు. కొద్దిగా మనకు అన్ని జాగ్రత్తలు కూడా చెప్తారని చెప్పుకోవచ్చు. పెద్దగా అయినాక మా కొడుకు చూసుకుంటాడు అని అనుకుంటారు. ఎప్పుడైతే మనం కొద్దిగా వాళ్ళకు అనుకూలంగా, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మా కొడుకు అది చేస్తాడు ఇది చేస్తాడు జాబ్ చేస్తాడు సాధిస్తాడు అని వాళ్ళు ఆశ పెట్టుకుంటారు. తల్లి నాన్న కానీ ఆశలను చెడిపేస్తూ అభివృద్ధి చెందకుండా ఇక్కడ మధ్యలోనే పిల్లలు అనేటోళ్ళు ఈ సమాజాన్ని వదిలి వెళ్తున్నారు. కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయితేనేమి, కొద్దిగా మెంటల్ ప్రెషర్ కూడా మామూలుగా కనపడుతుంది. కానీ చాలా వరకు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కొద్దిగా పక్కకు పెట్టి మనం ఫోకస్ చేస్తూ మన పనిపైన వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు అదే చేస్తున్నాను. క్లియర్గా నా పనిపైనే నేను ఆధారపడి ఉన్నాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరి పైన ఆధారపడకుండా జస్ట్ నా పైన నేను ఆధారపడి ఉన్నాను.
రేపు ఫ్యూచర్లో కూడా అవసరం అన్నప్పుడు చాలామందిని తోలుకొని వచ్చి కష్టపడతాను.